అందరికీ నమస్కారం. కాంచన చెప్పే కథలకు స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ తండ్రి ప్రాణం కోసం పోరాడిన ఒక అమ్మాయి కథ. కథ పేరు ఒంటరి పువ్వు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? విజయవాడకు దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో పుట్టింది జయ. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి రామయ్య చాలా ప్రేమగా పెంచాడు. రామయ్య ఒక వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. తన కూతుర్ని చాలా బాగా చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కలలు కంటూ ఉండేవాడు. జయ చిన్నప్పటి నుంచే చాలా తెలివిగా ఉండేది. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా నేర్చుకునేది. స్కూల్లో ఎప్పుడూ మొదటి ర్యాంకే వచ్చేది. కానీ తన పేదరికం తనని ఎప్పుడూ వెనక్కి లాగుతూ ఉండేది. తన స్నేహితులంతా కొత్త బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్తూ ఉంటే జయ మాత్రం పాత గౌలు మాత్రమే వేసుకునేది. అయినా ఎప్పుడూ బాధపడలేదు, నిరాశ పడలేదు. పాటించే కళ ఉంటే మట్టి కూడా మాణిక్యంగా మారుతుంది అని రామయ్య ఎప్పుడూ కూతురుతో చెబుతూ ఉండేవాడు. తండ్రి చెప్పిన మాటలు బలంగా మనసులో నాటుకుపోయాయి జయకి. ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీ చదవాలి అనుకుంది. ఇంట్లో డబ్బులు లేవు. అప్పు చేసి తన తండ్రి చదివించలేడు. అప్పుడు జయ నిర్ణయించుకుంది తనే సంపాదించాలి అని. ఉదయం పూట కాలేజీకి వెళ్లి సాయంత్రం ట్యూషన్లు చెప్పుకుంటూ ఉండేది. బొమ్మల గీయడంలో మంచి నైపుణ్యం ఉండడం వల్ల పిల్లలకి బాగా అర్థమయ్యేలా చదువు చెబుతూ ఉండేది. అది ఒక మంచి ఆదాయంగా మారింది. డిగ్రీ చివరి ఏడాదిలో జయ తండ్రికి గుండెపోటు వచ్చింది. ఆపరేషన్ కు 2 లక్షలు కావాలని డాక్టర్లు చెప్పారు. ఎక్కడా అప్పు దొరకలేదు. బ్యాంకులో కూడా లోన్ దొరకలేదు. అయినా ఆమె నమ్మకాన్ని కోల్పోలేదు. తనకి కథల మీద మంచి శ్రద్ధ ఉండడం వల్ల ఒక పత్రికకు మంచి కథను రాసి పంపించింది. అది వారికి నచ్చి ఆ కథను ముద్రించారు. అలా పత్రికలు కథ రాయడం వల్ల ఒక ఆదాయంగా మారింది. అదే సమయంలో ఆమె కథ బాగా నచ్చి ఒక ప్రముఖ సినీ డైరెక్టర్ సినిమా తీశారు. కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో తండ్రికి ఆపరేషన్ చేయించి ప్రాణాలను కాపాడుకుంది. ఈ రోజు జయ ఒక ప్రముఖ రచయిత. ఆమె రచనలు మానవ సంబంధాలు, భావోద్వేగాలు ప్రదర్శిస్తూ లక్షలాది మందిని ఆకట్టుకుంటున్నాయి. మనిషికి కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు అవకాశాన్ని వెతుక్కునేలా చేస్తాయి. అందుకు ఉదాహరణే మన జయ జీవితం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.